ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇటీవల శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగిందని మరోటి కూడా లేపారు. సరే, లడ్డూ వ్యవహారం మనందరికీ తెలిసిందే ఎలా కొనసాగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎండగడుతున్నారు, ఎలా ఆధారాలతో నిరూపిస్తున్నారు, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది మనం చూస్తున్నాము, గమనిస్తున్నాము. గత కొద్ది రోజులుగా ఇక్కడ జరుగుతున్న అంశాల పట్ల మనకు కొద్దిగా అవగాహన ఉంది. అయితే ఇక్కడ తాజాగా చంద్రబాబు సొంత సంస్థ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఎందుకు ఈయన కల్తీల గురించి కానీ ఈయన నాణ్యతల గురించి కానీ చాలా చక్కగానే చంద్రబాబు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాడు కదా. అయితే ఈయన సొంత సంస్థ లక్షల సంఖ్యలో పాలు పెరుగు అమ్మేస్తూ సేల్స్ చేస్తున్న సంస్థ అయిన హెరిటేజ్కు సంబంధించి ఒకటి అడ్డంగా బయటపడింది. హైదరాబాద్కు సంబంధించి హెరిటేజ్ పెరుగు నాసిరకం డొల్లతనమే అంటూ బయటపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్, దీని బండారం ఇక్కడ మరోసారి బయటపడింది. అనేక సార్లు బయటపడింది, కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే మొత్తం నాణ్యత గురించి బయటపడింది. ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో నాణ్యత డొల్లేనని అధికారికంగా ఇంకోసారి స్పష్టమైంది. టోటల్ కర్డ్ అంటూ హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పెరుగు నాసి రకమని, అందులో ఉండాల్సిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేదని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పేసింది. కనీస ఫ్యాట్ కూడా లేని హెరిటేజ్ పెరుగు నాసి రకమైందని నిర్ధారిస్తూ సబ్ స్టాండర్డ్ అనే ముద్ర వేసింది. ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నందుకు ₹1,00,000 జరిమానా చెల్లించాలని హర్యానాలో FSSAIకి నోటీసులు జారీ చేయడంతో హెరిటేజ్ సంస్థ ఆ జరిమానాను చెల్లించింది కూడా, ఒప్పుకొని తప్పును. ఈ విషయాన్నే సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్కు తెలియజేయాలి కనుక గత నెలలో హెరిటేజ్ సంస్థ స్వయంగా తెలియపరిచింది. FSSAI మా పెరుగు శాంపుల్స్ పరిశీలించిందని, కాకపోతే నిబంధనల ప్రకారం వాటిల్లో ఉండాల్సిన కనీస పాల ఫ్యాట్ కూడా లేదని ఆ సంస్థ తేల్చింది. ఈ మేరకు మా కంపెనీకి FSSAI నుంచి నోటీసు వచ్చిందని, మాకు ₹1,00,000 జరిమానా విధించగా మేము దాన్ని చెల్లించామని కూడా హెరిటేజ్ ఫుడ్ సంస్థ స్టాక్ మార్కెట్ అనే దానికి తెలియపరిచింది. ఈ జరిమానా చెల్లించడం వల్ల తమ కంపెనీపై ఆర్థికంగా పెద్దగా ప్రభావం పడదని ఆ కంపెనీ కూడా ఇది తెలిపింది. ఇదంతా ఒకటైతే పెరుగులో పాలకు సంబంధించిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేకపోవడంతో అసలు ఇది దేంతో తయారవుతుందన్న ఆందోళన ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పాలు ఫ్యాట్లో ఏ చిన్న తేడాలున్నా అది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. అలాంటిది పెరుగులో కనీస స్థాయిలో కూడా మిల్క్ ఫ్యాట్ లేదంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే పాలుతోనే కదా పెరుగు తయారవుతుంది. అందుకే మేము తరచూ శాంపుల్స్ తీసుకుంటాం. హెరిటేజ్ పెరుగు నాసి రకమని తేలడంతో జరిమానా కూడా విధించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి జరిమానా మొత్తం చిన్నదే. దానివల్ల కంపెనీపై ఆర్థికంగా పెద్దగా ప్రభావం ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళు రోజులు టీ ఖర్చు కాదు ఆ ₹1,00,000 అన్నది. కానీ పాలు పెరుగు ఈ రెండు భారీ సంఖ్యలో జనం నిత్యం వాడే ఉత్పత్తులు. వీటిలో నాణ్యత లేదంటే అది కంపెనీల ఉత్పత్తిపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తోంది. దీర్ఘకాలంలో కంపెనీ మనగడకు ఇలాంటి అంశాలు సవాలుగా విసురుతాయని మార్కెట్ నిపుణులు అన్నారు. ఈ కంపెనీ ముఖ్యమంత్రి స్థాయిలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వంగా నడిపిస్తున్న ఇది ఉత్పత్తుల్లో నాణ్యత లేని పోవటం ఏమాత్రం సమేతం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది సొంత సంస్థలోనే నాణ్యత లేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే పనిలో. అందులో ఈ హెరిటేజ్ గ్రూపు హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి అతిపెద్ద ఆదాయం చంద్రబాబు గారికి ఉన్నది. అందులో తాను సంపాదించే తన సొంత సంస్థలోనే ఇంత దారుణంగా బయటపడింది డొల్లతనం. ఇక ఈతను ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నాణ్యత పాటిస్తాడని మీరు అనుకుంటారు? ఇతను ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇతని సారథ్యంలో ఉండి ఏ రకంగా శ్రీశైలంలో కానీ ఏ ఇతర ఆలయంలో కానీ నాణ్యతగా ఉండాలి అనే ఆలోచన చేస్తాడు? సొంత వ్యాపారంలోనే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అంటే సొంత వ్యాపారంలోనే నాణ్యతగా చూసుకుంటాడు ఎవడైనా సరే. అది చంద్రబాబు అయినా సరే, జగన్ అయినా సరే, ఎవరైనా సొంత వ్యాపారంలోనే నాణ్యత లేనప్పుడు ఇంకా నువ్వు అసలు అధికారంలో ఉన్నప్పుడు దేవుడు ఎరిగింగా ఆలయాలు ఏంటి, వారికి వచ్చే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్న టీటీడీ లడ్డు విషయంలో నిజంగా 4 ట్యాంకర్లు అనేది జూలై నెలలో అంటే 25వ తారీఖు జూలై నెల 2024 చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల తర్వాత తాను ఎప్పుడైతే ఏవోగా శ్యామలరావును నియమించాడో అప్పుడు 4 ట్యాంకర్లు దొరికాయి. ఆ 4 ట్యాంకర్లు ఏమని దొరికాయి? క్వాలిటీ లేదు, ఇలా నాణ్యత లేదు అని తేల్చేసి దాన్ని వెనక్కు కూడా పంపించేసింది టీటీడీ. సాధారణంగా నెయ్యి అనేది ఎప్పుడు కూడా క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసే
వ్యవస్థ టీటీడీలో ఎప్పటి నుంచో ఏళ్ళ నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అనేక ట్యాంకర్లలో నాణ్యత లేని ట్యాంకర్లలో పక్కకు వెనక్కు పంపించారు. కానీ ఇక్కడ ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నెల తర్వాత శ్యామలరావుని ఎప్పుడైతే అపాయింట్మెంట్ చేసుకున్నాడో ఒక 4 ట్యాంకర్లను మాత్రం వెనక్కు పంపించారు, రిజెక్ట్ చేసి. మరి ఇందులో నాణ్యత లేదు ఈ నెయ్యిలో అని. ఆ రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు 2 రోజుల తర్వాత మళ్ళీ దొడ్డిదారిలో తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన లడ్డూ తయారీ వద్దకు చేరాయి. ఎవరి ఆదేశాలతో చేరాయి? ఇవి అన్నీ మేమేదో కొత్తగా సృష్టించి చెప్పడం లేదు. ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్ షీట్లో 62, 64 పేజీల్లో స్పష్టంగా ఈ డేటా ఉంది. దొడ్డిదారిలో పోయిన ఆ 4 ట్యాంకర్లు, ఆ 4 ట్యాంకర్లో ఉన్న కల్తీ నెయ్యి కాదు అని తేల్చేసిన టీటీడీ ఒకప్పుడు ముందు రోజు 2 రోజుల ముందు తేల్చేసింది. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇదే కల్తీ నెయ్యి పోయింది. అదే కల్తీకి సంబంధించిన నెయ్యితో తయారైన లడ్డూలను శాంపుల్స్గా పంపించి ఇక్కడ నుంచి గేమ్ మొత్తం నడిచింది. అంటే దీనికి ఒక పక్కా ప్లాన్తోనే ఇదంతా చంద్రబాబు నాయుడు చేశారా అని అనిపించేదానికి ఆస్కారం కనిపించే పరిణామాలు కనబడుతున్నాయి. టీటీడీకి సంబంధించి రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు మళ్ళీ వెనకాల దొడ్డిదారిలో ఎందుకు వెళ్ళాయి? అది కూడా నువ్వు సాక్షాత్తు అధికారంలో ఉన్నప్పుడు, నీకు సంబంధించిన అధికారులు నీకు కింది స్థాయిలో పనిచేస్తున్నప్పుడు జరిగిన తప్పిదం. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సంబంధం? పోనీ సిబిఐ కానీ, సిట్ కానీ, కేంద్ర సంస్థ దర్యాప్తు సంస్థలు ఏవైనా జగన్ పేరు చెప్పాయా? ఏవైనా జగన్ నియమించిన ఏవో పేరు చెప్పాయా? జగన్ నియమించిన అధికారుల పేర్లు చెప్పాయా? గతంలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాయా? అంటే తన మీదికి తప్పు వచ్చినప్పుడు చంద్రబాబు పక్క వాళ్ళందరినీ లాగడం తనకు మొదటి నుంచి ఉన్న నైజం. ఈరోజు అందుకే నారా లోకేష్ను ఈ పాయింట్లో పెద్దగా స్ట్రెస్ చేయకుండా పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు బాబుగా. పవన్ కళ్యాణ్ ఆలోచన లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ జన సైనికులు కూడా బాధపడే పరిస్థితికి వచ్చింది. నారా లోకేష్ దీనిపై పెద్దగా రియాక్ట్ కాకుండా జాగ్రత్తగా మెల్లిమెల్లిగా పోతున్నాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బూమ్రాంగ్ అవుతుంది. ఇది అటు ఇటు పోతే మనగడకే ప్రమాదం. చంద్రబాబు అంటే 40 ఏళ్ళ రాజకీయ సీనియర్ కాబట్టి అయితే పోయింది. పవన్ కళ్యాణ్ అయితే ఎలాగో తొక్కేయాలి. పవన్ కళ్యాణ్ తొక్కేస్తేనే కదా మనం లాభపడేది. కాబట్టి ఈరోజు నారా లోకేష్ చాలా సైలెంట్ వ్యూహంతో అడుగులు వేస్తున్నాడు. ఇదంతా కూడా ఒక దుర్మార్గపు చర్యల కిందకే వస్తుంది. ఈరోజు చంద్రబాబు చెప్తున్నాడు, తన వాయిస్ వినిపిస్తున్నాడు. జగన్ తన వాయిస్ తను వినిపిస్తున్నాడు. జగన్ చెప్తున్న మాటలు చూస్తున్నాము, జగన్ చూపిస్తున్న ఆధారాలు చూపిస్తున్నాము. ప్రెస్ మీట్ ముందు తను లెక్కలతో సహా కడిగి పారేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఒక్క పేపర్ పట్టుకొని ఒక్కటి మాట్లాడింది లేదు. రిపోర్టర్ ఏదైనా ప్రశ్న అడిగితే దాన్ని అటుదిప్పి ఇడిదిప్పి ఒట్టరు టాకింగ్ అంటూ తన మాటలుగా వాక్చాతుర్యంతో దాన్ని కడిగి బారేస్తున్నారు తప్ప అసలు వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడాన్ని తాను చెప్పే ప్రయత్నం కానీ, చూపించే ప్రయత్నం కానీ ఇప్పటి వరకు చేయలేదు, చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు ఎవరిని నమ్మాలి అనే దానికి ఒక నిర్వచనంగానే కంటెంట్ వస్తుంది. చంద్రబాబు సొంత సంస్థ అయిన హెరిటేజ్ పెరుగులో నాసిరకమే లేదని ఏకంగా స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే FSSAI సంస్థ, అతిపెద్ద సంస్థ తేల్చిపారేసినప్పుడు దానికి సంబంధించి అవును అని ఒప్పుకొని వాళ్ళు ₹1,00,000 ఫైన్ కూడా కట్టారు. అంటే దాని అర్థం ఏమిటి? సొంత వ్యాపారంలోనే నాసిరకంగా పనిచేపిస్తున్న చంద్రబాబు ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణమైన నాసిరకం ఉంటుందో ఆలోచించండి. పైగా ఇవన్నీ కాదన్నట్టుగా తనపై ఉన్న కేసులన్నీ కొట్టేసుకుంటూ వస్తున్నాడు. ఎవడేమైనా అనుకోండి, నా పని నేనే చేస్తాను, మీరు అనుకునేవాడు అనుకోండి, దొరికితే దొరికాం దేవుడు ఎరుగు. కానీ నాపై ఉన్న కేసులు రేపొద్దున నాకు ఇబ్బంది పెట్టకుండా క్లీన్గా చేసుకొని, చంద్రబాబు అంటేనే క్లీన్ మనిషి, క్లీన్గా అన్నీ క్లీన్గా ఉంటాయి అంటూ రేపొద్దున మార్కెట్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అల్టిమేట్గా ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకోవాలి, టైం వచ్చినప్పుడు చూపించాలి.